ప్రముఖ తెలుగు బ్లాగర్, బైక్ రైడర్, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఎట్టకేలకు తన అజ్ఞాతం వీడాడు. గత నెల రోజులుగా కనిపించకుండా పోయిన ఈ ఇన్ఫ్లుయెన్సర్ సడన్ గా సింహాచలంలో ల్యాండ్ అయ్యాడు. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కనిపించకుండా పోయిన భయ్యా సన్నీ విశాఖపట్నం చేరుకుని డైరెక్ట్ గా సింహాచలం అప్పన్నను దర్శించుకున్నాడు. అంతేకాదు గుడి గోపురం ముందు ఫోటోలు దిగి నేనొచ్చేసా అంటూ ఆ పిక్స్ ను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో భయ్యా మిస్సింగ్ న్యూస్ కు ఎండ్ కార్డ్ పడినట్లయింది. అంతేకాదు వైజాగ్ ఎంట్రీతోనే ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కు గట్టి కౌంటర్ ఇచ్చేశాడు సన్నీ. అన్వేష్ టార్గెట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అన్నా నేనొచ్చేసా, మీ ఇంటికెళ్తా, మీ అమ్మ నాన్నని కలుస్తా, నువ్వు టెన్షన్ పడకు అంటూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలు భయ్యా సన్నీకి అన్వేష్ కి మధ్య ఉన్న పాత పగలేంటి? వీరిద్దరికి ఎక్కడ చెడింది? భయ్యా సన్నీ అన్వేష్ ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు? నెల రోజుల పాటు భయ్యా సన్నీ ఎక్కడున్నాడు, ఏం చేశాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా నెల రోజుల క్రితం చెన్నై ఎయిర్పోర్ట్ లో సన్నీ భయ్యా కనిపించకుండా పోయాడు. చెన్నై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వగానే అతడిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. పాకిస్తాన్ కు వెళ్లి దుబాయ్ మీదుగా చెన్నైకి వస్తుండగా సన్నీని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిందంటూ జోరుగా ప్రచారం జరిగింది. పాకిస్తాన్ ఐఎస్ఐకి స్పైగా పనిచేశాడని సన్నీ భయ్యాపై రూమర్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వచ్చాయి. యూట్యూబర్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇదే క్రమంలో సన్నీకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ పేరెంట్స్, అతని ఫ్రెండ్స్ దగ్గర కూడా లేకపోవడంతో హాట్ టాపిక్ అయింది. పాకిస్తాన్ లో జరిగిన జాకిర్ నాయక్ సమ్మిట్ కు భయ్యా సన్నీ హాజరయ్యాడు. అయితే సన్నీ నిజంగా ఎన్ఐఏ అదుపులో ఉన్నాడా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. భయ్యా సన్నీ తండ్రి మాత్రం కొడుకు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పాడు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో సన్నీ యాదవ్ పాక్ లోనే ఉన్నాడు. ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధును చేపట్టిన నేపథ్యంలో భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలోని కొందరు యూట్యూబర్లు స్పైగా పనిచేస్తూ భారత రహస్యాలన్నింటినీ పాక్ కు చేరవేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. దీంతో వారిపై ఫోకస్ పెట్టారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మరో 11 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు మరికొందరు యూట్యూబర్లపై కూడా నిఘా పెంచింది. ఇదే క్రమంలో పాక్ నుంచి సన్నీ యాదవ్ ఇండియాకు వచ్చాడు. పాక్ లో అతను పర్యటించిన ప్లేసెస్ ను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. పాక్ పర్యటనపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. అదే అతని కొంపముంచింది. సన్నీ యాదవ్ బైక్ మీద పాకిస్తాన్ వెళ్లడం, ఆ వీడియోలను తన ఛానల్లో ఇలాంటి పరిస్థితుల్లో పోస్ట్ చేయడం పెద్ద ఇష్యూ అయింది. దీంతో సన్నీని ఎన్ఐఏ అధికారులు 29న చెన్నైలో అరెస్టు చేశారని ప్రచారం జరిగింది. సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్ కు ఎందుకు వెళ్లాడు? ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్ లో శత్రు దేశాన్ని సందర్శించడానికి కారణమేంటి? పాక్ లో ఏ ప్రాంతాల్లో సన్నీ పర్యటించాడు, ఎవరిని కలిశాడు, ఎందుకు కలిశాడు అనే కోణంలో అతడిని విచారిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇక దొరికిందే సందుగా ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకున్నాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్. సన్నీపై షాకింగ్ కామెంట్స్ చేసి తన పాత పగలను తీర్చుకునే ప్రయత్నం చేశాడు. సన్నీ దేశద్రోహి, పాకిస్తాన్ గూఢాచారి, ఇవిగో ప్రూఫ్లంటూ వీడియోలు షేర్ చేశాడు. సన్నీ యాదవ్ నిజంగానే ఎన్ఐఏ అదుపులో ఉన్నాడని చెప్పాడు. అన్వేష్ ఈ వీడియో షేర్ చేసిన కొద్ది రోజులకే సస్పెన్స్ కు తెరపడింది. భయ్యా సన్నీ యాదవ్ సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. అనయ్య నేనొచ్చేసా అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. అన్వేష్ కు సోషల్ మీడియాలోనే గట్టి కౌంటర్ ఇచ్చాడు. భయ్యా వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికెళ్తా, మీ అమ్మ నాన్నకి ధైర్యం చెప్తా, నువ్వు టెన్షన్ పడుకు అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్ లో వైరల్ అవుతోంది. అంతేకాదు లాస్ట్ నైట్ తనను ఎవరో కిడ్నాప్ చేశారని, ఇప్పుడే విడిచిపెట్టారని సన్నీ పోస్ట్ లో రాసుకొచ్చాడు. వచ్చే 4 రోజులు తనకు ఎంతో కీలకమైనవని, రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఇలా చెన్నైలో మిస్ అయిన భయ్యా సన్నీ సింహాచలంలో ప్రత్యక్షమవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భయ్యా మిస్సింగ్ ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడినా నెల రోజుల పాటు భయ్యా సన్నీ ఎక్కడికి వెళ్లాడనే దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇదే క్రమంలో సన్నీ అరెస్టు వార్తలు కేవలం పుకార్లేనా, లేదా దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లోని భీమిలికి చెందిన అన్వేష్, తెలంగాణకు చెందిన భయ్యా సన్నీ యాదవ్ వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి. వీరిద్దరికి నెట్టింట్లో ఓ రేంజ్ ఫాలోవర్స్ ఉన్నారు. వీరిలో నా అన్వేషణ అన్వేష్ ప్రపంచ యాత్రికుడిగా 160కి పైగా దేశాలను చుట్టేశాడు.
వెళ్లే ప్రతి దేశంలో అక్కడున్న విభిన్న ఆచార వ్యవహారాలను, వారి లైఫ్ స్టైల్ ను చూపించే ప్రయత్నం చేసేవాడు. ఇక భయ్యా సన్నీ యాదవ్ తన బైక్ మీద వివిధ దేశాలకు వెళ్తూ తన ట్రావెలింగ్ మూమెంట్స్ ను పంచుకుంటూ ఉండేవాడు. అయితే ఈ టాప్ మోస్ట్ యూట్యూబర్ల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. రీసెంట్ గా సన్నీ తన బైక్ పై అమెరికాకు చేరుకున్నట్లు ఓ వీడియో పోస్ట్ చేశాడు. అదంతా ఫేక్ అని, బైక్ ను లాటిన్ అమెరికా వరకు షిప్ లో పంపి అతను విమానంలో వెళ్లాడంటూ అవినాష్ కామెంట్స్ చేశాడు. దీంతో సన్నీ యాదవ్ చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరి గొడవలు కాస్త పర్సనల్ గా మారిపోయాయి. అంతేకాదు సన్నీ ఓ అమ్మాయిని మోసం చేశాడని, ఆమె తన వద్దకు వచ్చి న్యాయం చేయాలని కోరినట్లు అన్వేష్ తెలిపాడు. అంతేకాదు ఓ పోలీస్ ఆఫీసర్ కుమార్తెను ట్రాప్ చేశాడని, బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహిస్తున్నాడని సన్నీ యాదవ్ పై తీవ్ర విమర్శలు చేశాడు అన్వేష్. అయితే తన పర్సనల్ విషయాలు తీయడంపై అవినాష్ పై ఫైర్ అయ్యాడు సన్నీ. ఇలా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా శత్రుత్వం పెరిగింది. అలా ఇప్పుడు సన్నీ యాదవ్ వైజాగ్ లో అన్వేష్ ఇంటికి వెళ్తానని చెప్పడంతో మరోసారి వీరిద్దరూ హాట్ టాపిక్ అయ్యారు. ఇదిలా ఉంటే సన్నీ లేటెస్ట్ పోస్ట్ పై నా అన్వేష్ ఎలా రియాక్ట్ అవుతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు వీరిద్దరి మధ్య గొడవకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో అన్న చర్చ కూడా జరుగుతోంది.